ఈరోజు దాదాపు 2 నెలల తర్వాత ఒకరు దానివల్ల ప్రేరణ పొంది 2500 కిలోలు ఈరోజు విద్యాసాగర్ గారని ఇక్కడ మన చిక్కడపల్లిలో ఉంటారు. చాలా ఆయన కూడా మంచి యాక్టివిస్ట్ అనమాట. ఆయన ఈరోజు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మొదలుపెట్టింది ఈరోజు ఇలా అవుతుందని. ఈరోజు కార్యక్రమం కూడా చాలా చక్కగా కష్టపడి బాగా చేసేవాళ్ళని స్లమ్ డ్వెల్లర్స్ అనుకోండి, స్ట్రీట్ వెండర్స్ని పిలిచి ఆయన 2500 కిలోస్ ఇచ్చారు. అలాగే కాకుండా కొన్ని ఆర్ఫనేజెస్కి వాటికి కూడా ఇస్తున్నారు. సో ఆ రోజు మొదలుపెట్టింది ఈ రోజు దాకా ఇలా చక్కగా దాన్ని ప్రొసీడ్ అవుతూ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి ఒక మనిషి అంటే కార్పొరేట్స్ కంపెనీస్ చేశారు కానీ ఒకరు ఇండివిజువల్గా కాంట్రిబ్యూషన్ ఇది రికార్డ్ అని చెప్పాలి. ఎప్పుడైతే ఈ మంజులత గారిది ఐస్ బకెట్ ఛాలెంజ్ గురించి విన్నానో ఆ కాన్సెప్ట్ నచ్చి ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఎంతో అంత నా తగిన శక్తితోని పేదవాళ్ళకి ఏదైనా సహాయపడాలని ఆలోచన వచ్చి ఇది ఛాలెంజ్గా తీసుకోవాలన్నట్టుగా 2500 కిలోల బియ్యము నేను పంచాలని డిసైడ్ అయ్యాను. దానికి మా ముషిరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారి ఆశీస్సులతోనూ ఈ మంజులత గారి గైడెన్స్తోనూ ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఒక 1500 కిలోలు 5 kgs లెక్క ఒక 300 కుటుంబాలకు ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకో 1000 కిలోలు ఏదైతే ఉందో ఒక 2-3 ఆర్గనైజేషన్స్కి అంటే పేద పిల్లల హాస్టల్స్కి వాళ్ళకు పంపడం జరుగుతుంది. ఏమో సారు తెలియదు, ఇప్పుడు వచ్చిన మేము చెత్త కాగితాలకు ఇప్పుడు వచ్చిన మాకెరకైతే సారు. ఈరోజు ముషిరాబాద్ అసెంబ్లీలో మంజులత ఆలోచన రైస్ బకెట్ ఛాలెంజ్ను దాన్ని ఆచరణలో పెట్టినటువంటి మా సోదరుడు మా కార్యకర్త విద్యాసాగర్ 10 మంది పేదవాళ్లకు కడుపు నింపే కార్యక్రమం. అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఎవరికి వాళ్ళు ఒక బకెట్ ఐస్తో స్నానం చేస్తే తమ జబ్బులు మాయమవుతాయని చెప్పినటువంటి ఆ కాన్సెప్టు ప్రపంచం మొత్తం మీద కూడా గుడ్డిగా ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు ఐస్తో స్నానం చేసుకునే మరి పరిస్థితి వస్తుంది. మేము దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ ఒక చక్కటి ఆలోచన మన ప్రాంతానికి మన హైదరాబాద్ సంబంధించినటువంటి మరి మంజులత గారు ఐస్ బకెట్తో కాకుండానే రైస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక బకెట్ రైసు కనుక మనం సేకరించినట్టయితే 10 మంది పేదవాళ్లకు కడుపు నింపే కార్యక్రమం. కాబట్టి ఆ రకంగా రైస్ బకెట్ ఛాలెంజ్ అని వారు ప్రారంభిస్తే ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా ప్రాచుర్యం పొంది అనేక మంది ఆలోచన పరులను సామాజికవేత్తలను ఇవాళ సంపన్నులను ధనవంతులను ఆలోచింపజేసి ఈ యొక్క కార్యక్రమంలో వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. అందుకనే మన ముషిరాబాద్లో ఎందుకు మనం చేయకూడదనే తలంపు విద్యాసాగర్కి రావడము 2500 కిలోలు ఇవాళ బియ్యాన్ని సేకరించి పేదవాళ్ళ కడుపు నింపే కార్యక్రమం. ఇవాళ పేద బస్తీలు ఇవాళ ఈరోజు ముషిరాబాద్లో నుండి పేద బస్తీలను ఇక్కడికి వాళ్ళందరూ కూడా మనిషికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం. దీంతోపాటు ఇంకా అనాథాశ్రమాలు నడుపుతున్నటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. వైద్య ఆశ్రమం లేదా వాత్సల్య సింధు, కొమురం భీం లాంటి సంస్థలు అనాథులు అయితే ఉన్నారో అనాథ పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు లేకుండా పేదరికంలో మగ్గే వాళ్లకు చూసే అవకాశం లేనటువంటి వాళ్ళను ఈ సంస్థలు ముందుకొచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి దిశలో వాళ్ళకు కూడా మనము ఈ యొక్క బియ్యాన్ని పంపిణీ చేసి ఆ రకంగా కడుపు నింపే కార్యక్రమాన్ని మనం ఎందుకు చేయకూడదని ఈరోజు దాన్ని లాంఛనంగా ప్రారంభం చేశాము. మంచి ఆదరణ కలుగుతుంది, మంచి మరి ఆలోచన పనులు ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా దాదాపు మళ్ళీ ఒక 1000 కిలోలు బియ్యాన్ని పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు 25-50 కిలోలు అని చెప్పి ఈ వేదికలనే వారు ప్రకటించారు. ఆ రకంగా దీన్ని ప్రాచుర్యంలో తీసుకెళ్ళి, ఎందుకంటే ఈ దేశంలో ఇంకా 2 పూటల తిండికి నోచుకున్నటువంటి అన్నార్థులు ఇంకా అనేక మంది ఉన్నారు. కనీసమైనటువంటి పూట గడవకుండా ఆకలితో అడమిలించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే లక్ష్యంతో ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చినటువంటి మంజులత గారు దాన్ని ఆచరణలో పెట్టినటువంటి విద్యాసాగర్ అభినందనలే కాకుండా ఇంకా మీరందరూ ముందుకు రావాలి. ఇది రాజకీయాలకు అతీతంగా యువకులు ముఖ్యంగా అదే రకంగా సామాజిక సంస్థలు వీళ్ళందరూ కూడా చైతన్యం చేసి ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కనీసం ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేవు, మరుగుదొడ్లు లేవనే ఆలోచనతోని ఇవాళ కార్పొరేట్ కంపెనీలందరూ కూడా విధిగా 2% నిధులు వారికి కేటాయించి
టాయిలెట్స్ నిర్మాణం చేయాలని చెప్పి పేదవాళ్ళ కోసం ఆలోచన చేశారో ఆ రకంగా ఇవాళ మరి అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది, చైతన్యం చేస్తుంది. ఇవాళ దాదాపు మరి ఈ పేదలో ఉండేటువంటి 300 కుటుంబాలకు ప్లస్ ఈ 5-6 సంస్థలకు కూడా మనము ఈ యొక్క బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా దీన్ని అవకాశంగా తీసుకొని ముందుకు రావాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాజకీయంగా లేదా ఇతరత్ర ఆలోచన లేకుండా ఒక సామాజిక స్పృహతోని ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి నేను సామాజిక కార్యకర్తలను అందరినీ కూడా అభినందిస్తూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. सीधा बैठ कर माता 5 सीधा बाहर
బయటికి వెళ్ళిపోవాలమ్మా. పోగొట్టుందా? ఎవరు తీసుకోవాలి అట్లా ఉండాలట. బయటికి వెళ్ళిపోవాలి సీదా. సీదా బయటికి వెళ్ళిపోవాలి సీదా. బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలి. భయ్యా సీదా చిట్టి చెప్తా మా సీదా బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర్చుని గుంజుకుంటారు. సీదా బయటకు వెళ్ళిపోవాలి. సాయం కుదురు మీరు తీసుకున్నావు మరి వెళ్ళండి. ఒక లైన్ చేసేదా మీరు లిఫ్ట్ చేయలేదు.